Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఈరోజు నేను ఒక డిఫరెంట్ అండ్ కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. కాన్సెప్ట్ పాతదే, కాకపోతే చాలా మైత్స్ ఉంటాయన్నమాట లైపోసెక్షన్ గురించి. మరి చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేసి డైట్ ట్రై చేస్తుంటారు, జిమ్ ట్రై చేస్తుంటారు. ఎందుకో కొన్ని బాడీస్కి సెట్ అవ్వదు. లాస్ట్కి వాళ్ళు ఒక లైపోసెక్షన్ సర్జరీకి వెళ్ళాలి అని ఒక డెసిషన్ తీసుకుంటారు. మరి లైపోసెక్షన్ సర్జరీని మనం ప్రిఫర్ చేయొచ్చా? అది మనకి సేఫేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? దీని గురించి మొత్తం టోటల్గా ఈరోజు తెలుసుకుందాం మనం. ప్రస్తుతం మనం ప్లాస్టిక్ సర్జన్ దీప్తి గారి దగ్గర ఉన్నాము. టోటల్గా ఒక క్లియర్ పిక్చర్ అయితే ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆస్కింగ్. ఐఎమ్ సూపర్. అయితే అంటే చాలా మందికి ఏంటంటే మేము చాలా మంచిగా కనిపించాలి, ఏ ఏజ్లో ఉన్నా కానీ సూపర్ ఫిట్గా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో లైపోసెక్షన్ సర్జరీస్లో ఎలాంటి, అంటే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి? ఓన్లీ స్టమక్ గురించేనా, లేకపోతే ఇంకెలా ఉంటాయి వాళ్ళ డిమాండ్స్? ఎలా ఉంటాయి అసలు? మీరు ఇందాక ఇచ్చిన ఇంట్రొడక్షన్లోనే వెయిట్ లాస్కి అన్నారు కదా. యాక్చువల్లీ చాలా మందికి అదొక మెయిన్ మిత్. వెయిట్ లాస్ అనగానే లైపోసెక్షన్ అనుకుంటారు. అవును, లైపోసెక్షన్ వెయిట్ లాస్కి పనికిరాదు. అవునా? అసలు అది దానికి సొల్యూషన్ కాదు. ఓకే. ఎవరైనా బాగా యాక్టివిటీ చేసుకోనో, వర్కౌట్స్ చేసుకోనో, లేదా బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళో వెయిట్ అయితే లాస్ అవుతారో వాళ్ళకి లైపోసెక్షన్ ఇంకా ఫైన్ ట్రిమ్ చేయడానికి అంతే. టోటల్ వెయిట్ లాస్ కి కాదు లైపోసెక్షన్. అసలు అలాంటి వాటికి అటెంప్ట్ చేయకూడదు. అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దట్ ఇస్ టూ అగ్రెసివ్ డెసిషన్ అన్నమాట. లైపోసెక్షన్ తో వెయిట్ లాస్ కి వెళ్ళడం అనేది నాట్ ప్రిఫర్డ్. సో లైపోసెక్షన్ ఎప్పుడంటే మనకి ఇప్పుడు బాగా మంచిగా వర్కౌట్ చేసేసారనుకోండి, మంచిగా బాడీ అంతా వెయిట్ తగ్గిపోయారు, ఒక ఆర్మ్ దగ్గర తగ్గదు కొంతమందికి, లేదా స్టమక్ దగ్గర కొంతమందికి, మెన్ ఎక్కువ ఉంటారు, ఈ ఏరియా ఏంటంటే చక్కగా లైపోసెక్షన్ తోటి ఒక 1 hour ప్రొసీజర్ పెట్టేసుకున్నామంటే ఆ ఏరియా అంతా ఫ్యాట్ స్కూప్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు వేరే ఏం ఇష్యూస్ బాడీలో ఇంకెక్కడ ఎఫర్ట్ పెట్టకుండా ఆ పర్టికులర్ ఏరియా తగ్గించేసుకోవచ్చు. అది లైపోసెక్షన్. లైపో ఫ్యాట్, సక్షన్ ఫ్యాట్ తీయడం. ఫ్యాట్ తీసేస్తారు. అది ఎక్కడ కావాలో అక్కడ మనకి క్లారిటీ ఉండాలి, డాక్టర్ కి ఉండాలి, పేషెంట్ కి క్లారిటీ ఉండాలి. నాకు ఈ పార్ట్ లావు ఉంది, ఇక్కడ తీసేయండి అని క్లారిటీగా ఒక కన్సల్టేషన్ వెళ్తేనే అది సేఫ్ సర్జరీ. ఓకే. అయితే మేము ఇప్పుడు లైపోసెక్షన్ చేయించుకోవాలి అని ఒక పర్సన్ అనుకుంటున్నారు. తనకి ఉండాల్సిన, అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎలాంటి వాళ్ళు సూటబుల్ అంటారు? ఎలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి లైపోసెక్షన్? లైపోసెక్షన్ అవాయిడ్ అంటూ మేము జనరల్లీ ఎవరికి చెప్పము. బట్ జనరల్లీ లైపోసెక్షన్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇదివరకు వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళకి వచ్చే షుగర్ బీపీ అవి ఎక్కువే ఉంటాయి. కామన్ అది, ఎందుకంటే వాళ్ళ బాడీ ఒబెసిటీకి ఉండి అలా ఉంటుంది కదా. వాళ్ళకి మనం ఏం లేదు, ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని సర్జరీ ప్లాన్ చేసుకునే ముందర వాళ్ళకి కరెక్ట్ గా అన్ని మెడికేషన్స్ ఇచ్చుకొని వాళ్ళ ఒక న్యూట్రల్ స్టేట్ కి తెచ్చుకొని, హెల్దీ స్టేట్ కి తెచ్చుకొని సర్జరీ ప్లాన్ చేసుకుంటాం. సర్జరీ టైంలో కూడా ఏంటంటే ఎనస్థీషియా టీము, మెడికల్ టీము చాలా విజిలెంట్ గా ఉండాలి. ఈ ఫ్లూయిడ్ ఎంత ఫ్యాట్ తీస్తున్నాము, ఎంత బ్లడ్ వెళ్ళిపోతుంది, టైం కి మెడికేషన్స్, మానిటరింగ్, బీపీ అవి కరెక్ట్ గా చూసుకొని కరెక్ట్ గా మనం ప్రాపర్ ఫోకస్ తో ఉంటే గనక ఏ ప్రాబ్లం లేకుండా పేషెంట్ బయటపడచ్చు. రేర్ కండిషన్స్ ఇంకా వాళ్ళకేవో లోపల ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటే తప్పితే మామూలు సిచ్యువేషన్స్ లో అంతా కరెక్ట్ గా టీమ్ వర్క్ చేస్తే లైపోసెక్షన్ ఇస్ అ సేఫ్ టెక్నిక్. ఎన్ని అవర్స్ పట్టచ్చు మనం సర్జరీని బట్టి? ఇప్పుడు ఒక్క ఆర్మ్ అనుకోండి, జస్ట్ ఇంత చేతులు ఉన్నాయనుకోండి 1.5 hours లో చేసేయచ్చు. స్టమక్ అనుకోండి, అది ఇంకొక 1.5 hours పడుతుంది. ఏరియాని బట్టి, ఉన్న ఫ్యాట్ ని బట్టి. ఒక సన్న ఆమెకి చిన్న పొట్ట ఉందనుకోండి అంబలికస్ కింద, అది కరెక్ట్ గా ఒక మాక్సిమం 45 minutes లో నీట్ గా చేసేయచ్చు. ఎంత ఫ్యాట్ ఉంది అనే దాన్ని బట్టి. ఇప్పుడు డబుల్ జిన్ చేస్తాం, 35-40 minutes లో చేసేసుకోవచ్చు. అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాట్ అండ్ పార్ట్స్. లైపో అంటే ఓన్లీ స్టమక్ కే కాదు, బాడీలో ఏ పార్ట్ కైనా మనం లైపో చేసుకోవచ్చు. చిన్న డబుల్ చిన్ కి చేసుకోవచ్చు, బుగ్గలకి చేసుకోవచ్చు. కాస్ట్ ఎలా ఉంటుందండి? అంటే ఒక మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలుగుతారా? ఏరియాని బట్టి. మళ్ళీ అది చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక ఆర్మ్స్ అట్లాంటివి అనుకోండి, ఇవి 60,000-70,000 నుంచి. తక్కువ ఫ్యాట్ ఉండి తక్కువ పార్ట్స్ ఉన్నాయనుకోండి తక్కువ ఛార్జ్ ఉంటుంది. 70,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి లైపోసెక్షన్స్, డిపెండింగ్ ఆన్ ఏరియా. ఉత్త చిన్ 60-70K లో చేసుకోవచ్చు. అట్లా తక్కువ ఫ్యాట్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ పార్ట్స్
ఇంక్లూడ్ చేసేసారు, వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ తీయాలి, ఒక 7-8 లీటర్లు తీయాల్సి వచ్చింది, సర్జికల్ టైం ఒక 4-5 అవర్స్ పడుతుందంటే ఇంకా అవి 3 lakhs 4 lakhs అట్లా వేరీ అవుతాయి. మనకున్న ఫ్యాట్ ని బట్టి వేరీ అవుతాయి. అవి కస్టమైజ్డ్ ఫర్ ఎవ్రీ పేషెంట్, ఇదేం స్టాండర్డ్ ప్రైసింగ్ కాదు. ఓకే, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? చాలా మంది చెప్తుంటారు ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఏ ఏరియాలో పెయిన్స్ వస్తూ ఉంటాయి? బ్లీడింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి లైపోసక్షన్ ప్రొసీజర్ లో కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ కామనే, ఎందుకంటే ఫ్యాట్ తో పాటు బ్లడ్ కూడా అక్కడక్కడే ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు అవాయిడ్ చేయలేం. అయితే అక్కడ కూడా సర్జన్ టెక్నిక్ బాగుండాలి, కరెక్ట్ టెక్నిక్ ఫాలో అయితే మినిమల్ బ్లడ్ లాస్ లో లైపోసక్షన్ చేసుకోవచ్చు. ఎంతైనా ఎక్కువ ఏరియాస్ చేసేసి చాలా లీటర్స్ తీసినప్పుడు బ్లడ్ ఎక్కియాల్సిన అవసరం రావచ్చు, ఎక్కిస్తాం కూడా. ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద పేషెంట్ అట్లాగా. ఓకే, అంటే లైపో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా? చాలా మంది అడుగుతున్నారు, లేదు లైపో చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మళ్ళీ అవన్నీ ఎందుకు, ఏదో జిమ్కి వెళ్దాం అట్లా అని అంటూ ఉంటారు. ఇది మైత్ అంటారా? టిపికల్ గా మిత్తే చెప్పాలంటే, బికాస్ లైపో చేయడం మూలాన ఏం ప్రొసీజర్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రావు మనకి, ఎందుకంటే అక్కడ ఓన్లీ ఫ్యాట్ తీస్తున్నాం. అక్కడ లాంగ్ టర్మ్ లో అక్కడ ఏదో గట్టిగా అయిపోవడమో ఏదో అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అయితే చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకోవాలి. మీరు ఇందాక 10 సార్లు ప్లాస్టిక్ సర్జన్ అన్నారు కదా, ఈ ప్లాస్టిక్ సర్జన్స్ కి అయితేనే ఆ టెక్నిక్ కరెక్ట్ గా తెలుసు. నేను చెప్పినట్టు తక్కువ బ్లడ్ లాస్ తోని ఈ ఫ్లూయిడ్ మానిటరింగ్ చేసుకుంటూ చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటకు వస్తారు. మనం ఎక్కువగా వినే కాంప్లికేషన్స్ అన్ని కూడా అవే. ఈ మానిటరింగ్ సరిగా లేకపోతే లైపోసక్షన్ చేసిన వెంటనే డెత్ అవ్వడం, ఎవరిని మీరు లైపోసక్షన్ చేసినాక 10 ఏళ్ళకి డెత్ అవ్వడం వినరు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏముండవు. ఆ ఇమీడియట్ ఫేజ్ ఇస్ ఇంపార్టెంట్. అప్పుడు మానిటరింగ్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్ డాక్టర్ చేతుల్లో ఏమీ కాదు. మీరు సర్జరీ చేసే ముందు వాళ్ళకి ఏమైనా, అంటే ఒక 1 month ఇలా ఉండండి, డైట్ ఇలా ఫాలో అవ్వండి, అలా ఏమైనా చెప్తారా? ఇప్పుడు పోస్ట్ బేరియాట్రిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు బాగా మ్యాసివ్ వెయిట్ లాస్ అయ్యి వస్తారు మా దగ్గరికి, వాళ్ళకి కంపల్సరీ వైటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ ఉంటాయి. సో అలాంటి కేసెస్ లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని ముందే సప్లిమెంట్స్ పెట్టుకొని అప్పుడు ముందుకెళ్తాం. కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యాట్ అక్యుములేట్ అవుతానంటే థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఉంటాయి. అవన్నీ మేము ముందే రక్తం పరీక్షలు అన్ని చేపించేసుకొని వీళ్ళకి ఏం ఎక్కువ ఉన్నాయి, ఎనస్థీషియాలో ఏం కాంప్లికేషన్స్ రావచ్చు అని అనలైజ్ చేసుకొని అప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాకే కేసు తీసుకెళ్తాం. అంటే ఏ డిసీజ్ ఉన్న, థైరాయిడ్ గానీ పీసీఓడి షుగర్ ఏదున్నా ఎవరైనా లైపోసక్షన్ చేయించుకోవచ్చు, స్టెబిలైజ్ చేసుకొని ముందుకెళ్ళిపోతాం. పోస్ట్ సర్జరీ కూడా వాళ్ళు మళ్ళీ అవి రివర్ట్ కాకుండా మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి మెడికేషన్స్ తోని. అవునా? ఓకే. అండ్ పోస్ట్ సర్జరీ మీరు ఏదైతే అన్నారో తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఒక 3 months నార్మల్గా ఏదైనా సర్జరీ జరిగినప్పుడు ఒక 3 months బెడ్ రెస్ట్ కానీ అలాంటివి చెప్తుంటారు. ఇక్కడ ఏమైనా అప్లికబుల్ ఉందా? అలా అప్లికబుల్ ఉంది. అంటే అయితే లైపోసక్షన్ చేయించుకున్న వాళ్ళు బెడ్ రిడన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. స్మాల్ ప్రొసీజర్స్ అయితే ఈవినింగ్ నుంచే నడిచేయచ్చు. ఓ 2-3 పెద్ద ప్రొసీజర్స్ ఉన్నాయనుకోండి, ఒక 1-2 days కొంచెం రిలాక్స్ అయిపోమంటాం, బికాస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండద్దని. తర్వాత నుంచి వి ఎంకరేజ్ దెమ్ టు గో బ్యాక్ టు యాక్టివ్ లైఫ్ స్టైల్. చాలా త్వరగా యాక్టివ్ అవ్వాలి. అప్పుడు ఆ లోపల ఉన్న ఫ్యాట్ ఏదైతే తీసేసామో అది త్వరగా మొబిలైజ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన షేప్ అది ఎర్లీగా వస్తుంది. ఇంకొకటి కొంచెం మసాజెస్ అవి చేయించుకుంటే, ఎలాగో ఫ్యాట్ తీసేసాం కాబట్టి ఆ ఏరియాలో మసాజెస్ అవి మంచిగా చేసుకుంటే ఆ స్కిన్ కూడా దగ్గరికి వచ్చి టైట్ అయ్యి చూడటానికి అందంగా ఉంటుంది మనం చేసుకున్న ప్రొసీజర్. ఇవే తప్పితే యాజ్ సచ్ వాళ్ళు ఇలా ఏదైనా పనులు చేయకూడదు, యాక్టివిటీ చేయకూడదు, ఇలాంటివి ఏమి లైపోసక్షన్ కి ఉండవు. కొన్ని సర్జరీస్ కి చెప్తాం, దిస్ ప్రొసీజర్ వాళ్ళు ఫ్రీగా తిరగచ్చు. ఒక గార్మెంట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ గార్మెంట్ కొంతమంది కొంచెం ఇరిటేటింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ అది కూడా మన షేప్ ఎన్హాన్స్మెంట్ కి బెటర్ అవుతుంది, అందుకు గార్మెంట్. ఓకే, మనం సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాట్ తిరిగి వస్తుంది, వస్తే ఎన్ని మంత్స్ కి వస్తుంది? జనరలీ మనం ఎక్కడైతే ఫ్యాట్ తీసేసామో, మనకి ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఏరియాలో మనం ఎన్ని ఫ్యాట్ సెల్స్ తో పుట్టామో అన్ని ఫ్యాట్ సెల్స్ లైఫ్ ఎండింగ్ వరకు ఉంటాయి. అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. సో లైపోసక్షన్ లో ఈ ఫ్యాట్ సెల్స్ తీసేస్తాం, సో కొన్ని మిగిలిపోతాయి, మొత్తం తీయలేం. ఇప్పుడు వాళ్ళు 90% వాళ్ళు ఒక 10 kgs వెయిట్ గెయిన్ అయినంత వరకు కూడా ఈ ఫ్యాట్ సెల్స్ ఏమీ డిస్టర్బ్ కావు. కానీ ఇంకా పెరిగాయి అనుకో, అబౌట్ 20-25 వెళ్ళిపోయాయి అనుకోండి, ఇక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ లావ్ అవుతాయి. అప్పుడు మనకి మళ్ళీ లావుగా అనిపిస్తుంది, అలాగ అవుతుంది జనరలీ. బట్ చేసిన చోట సాధారణంగా మళ్ళీ అంతా వాల్యూమ్ రావడం అన్లైక్లీ, సన్నగానే ఉంటాం.
చెయ్యని చోట అక్యుములేట్ అవుతాయి అప్పుడు. ఓకే. లైపో 360 ఇది కూడా వింటున్నాం. అసలు ఏంటి 360 అంటే ఏంటి? ఏం లేదు, 360 degrees. ఇది వరకు అంటే మనం జస్ట్ స్టమక్ లైపోసక్షన్ అట్లా కాకుండా 360 అంటే మొత్తం బాడీ చుట్టూ వేస్ట్, నడుము ఇవన్నీ సన్నగా వెనకాల నుంచి కూడా. ఇదివరకు ఏంటంటే పొట్ట తగ్గించుకోవడమే చేసేవాళ్ళం కదా, వెనకాల నుంచి నడుము షేప్ లోకి రావడము, సన్నగా చేసుకోవడం. థై 360, థై కూడా 3-4 దిక్కులు చేయడము, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అడ్వాన్స్డ్ అంటే హై డెఫినేషన్ లైపోసక్షన్. ఓన్లీ ఫ్యాట్ తీయడమే మోటివ్ కాదు, మన న్యాచురల్ లైన్స్. ఇప్పుడు సన్నటి అమ్మాయిని ఇమాజిన్ చేయండి, మిడ్ లైన్ లో ఒక చిన్న ఇట్లా గీత లాగా ఉంటుంది కదా ఫ్యాట్, ఇలా డిప్, న్యాచురల్ డిప్. ఆ డిప్స్ ని క్రియేట్ చేస్తాం, ఎన్హాన్స్ చేస్తాం. మనకి అసలు నిజంగా లైపోసక్షన్ చేయించుకున్నాక ఒక 6 pack హెచ్ చేసేసుకోవచ్చు. ఒక అబ్బాయికి కావాలంటే కరెక్ట్ గా 6 pack మనం ఆ ఫ్యాట్ లో ఇట్లా డిప్స్ క్రియేట్ చేసేసేయచ్చు. వీటిని హై డెఫినేషన్, ఇవి ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. సో కానీ వీళ్ళు అందరూ వీటికి క్యాండిడేట్స్ కాదు. ఎవరికైతే చాలా తక్కువ ఫ్యాట్ ఉందో అది తీసి హై డెఫినేషన్ చేయడానికి ఐడియల్ క్యాండిడేట్స్. పెద్ద పెద్ద పొట్టలతో మీరు అటెంప్ట్ చేయకూడదు. ఓకే. అయితే ఎన్ని ఇంచెస్ తగ్గించవచ్చు మనం ఈ లైపోసెక్షన్ ద్వారా? మనము మంచి కన్సిడరబుల్ ఒక, ఇప్పుడు అంటే వాళ్ళ డిఫరెన్స్ ని బట్టి, ఇప్పుడు ఒక 3 to 4 inches అయితే అట్లీస్ట్ మినిమం తగ్గియచ్చు. ఇంకా మనం ఎఫర్ట్ పెట్టే కొద్దీ వాళ్ళకి ఇంకా అంటే మరీ ఎక్కువ కూడా తగ్గియొద్దనే మేము అడ్వైస్ చేస్తాం. బికాస్ స్కిన్ లూజ్ అయిపోతుంది మళ్ళీ. ఆ స్కిన్ ఎంతైతే దానంతర అదిగా వాపస్ రిట్రాక్ట్ అయిపోయి న్యాచురల్ గా అది కంట్రాక్ట్ అవ్వగలుగుతుందో అంత తీసుకుంటే బెటర్. సో 3 to 4-5 inches వరకు కూడా చాలా ఈజీగా కన్సిడరబుల్ గా తీసేయచ్చు. ఓకే. ఆఫ్టర్ సర్జరీ తర్వాత దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏవైనా చేంజెస్ చెప్తారా? లైఫ్ స్టైల్ మా దగ్గరకు వచ్చే పాటికే ట్యూన్ చేసేస్తాం. మీరు లైపోసక్షన్ కి వెళ్తున్నారంటే వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ ద కీ. తర్వాత ఇంత చేయించుకొని ఇంత పెయిన్ భరించేసి తర్వాత వెయిట్ గెయిన్ ఇస్ నాట్ గుడ్ కదా అని. సో రెగ్యులర్ వాక్స్, డయట్స్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మినిమల్ మెయింటెనెన్స్, మరి సింగిల్ మీల్ డే ఇలాంటి వాటికి వెళ్ళకుండా నార్మల్ మనం ఉన్న వెయిట్ మెయింటైన్ చేసుకోగలిగితే చాలు, వాళ్ళ రిజల్ట్ బాగుంటుంది. అంటే మనకి అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, సఫిషియెంట్ ఫుడ్ ఇవ్వాలి బాడీకి. అప్పుడే అది హెల్దీగా వెయిట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫుడ్ అంతా ఆపేసి వాళ్ళకి మార్చేసామనుకోండి, అది ఒక నీరసం, అది కూడా బాడీకి మంచిది కాదు. అలా చేస్తే కూడా సడన్ గా ఫ్యాట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఫైనల్లీ ఏంటంటే ఒక హీరోయిన్ కూడా అప్పట్లో ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ చేయించుకున్నారు, తర్వాత చనిపోయారు అని చెప్తూ ఉంటారు. అంటే దానివల్లే ఆవిడ చనిపోయారా, లేకపోతే లైపోలో డెత్ రేట్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా నేను చెప్పినట్టు లైపోని మరీ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అంటే ఇప్పుడు అగ్రెసివ్ వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, లైపో ఇస్ నాట్ ద చాయిస్. ఒకప్పట్లో ఇలా ఉండేది, అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుల్ బాడీ లైపోసక్షన్ చేసేస్తే. ఇది ఆర్తి అగర్వాల్ గారు చనిపోయిన టైంలో బాగా ఫేమస్ గా. అసలు ఏంటి అప్పటి వరకు మనకి లైపో అంటే నిజంగా ఐడియా లేదు చెప్పాలంటే. లైపో అంటున్నారు కానీ న్యూస్ లో కూడా అసలు అదేంటని బేసిక్ లేదు మనకు. అప్పట్లో ఇది ట్రెండ్ గానే ఉండేది. ఒక 15-20 లీటర్ల వరకు తీసేయడము ఇట్లా తీయొచ్చు, నేను తీయొద్దని అనట్లేదు. కానీ ఆ టైంలో ఈ మానిటరింగ్ అంటే ఎక్కువ మంది ప్రాబ్లమాటిక్ స్టేజ్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంతంత తీసినప్పుడు. సో వీలైనంత మటుకి ఇప్పటికి కూడా లైపోని స్మాల్ పార్ట్స్ కి ప్రిఫర్ చేసుకొని స్మాలర్ ఏరియాస్ కి పెట్టుకున్నారనుకోండి ఏం కాదు. 5 liters వరకు సేఫ్, 8 liters వరకు కూడా సేఫ్ గానే చేసుకోవచ్చు. దాటినప్పటి నుంచి టీమ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ ఎవరు ప్రాబ్లంలోకి వెళ్తారనేది మనం ప్రెడిక్ట్ చేయలేము ఆ టైంలో. అందుకు మ్యాసివ్ వెయిట్ లాస్కి వెళ్ళొద్దని చెప్తాం. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని బట్టి ఉంటుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని బట్టి, ఇంట్రికేట్ హెల్త్ ఇష్యూస్, కొంతమంది తట్టుకోగలుగుతారు అంత లాస్ కూడా, ఫ్యాట్ లాస్. కొంతమంది బయటికి రాలేరు. అవి మనం అంత వెయిట్ లాస్కి వెళ్ళేటప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. అండ్ ఆల్రెడీ వీళ్ళు డయట్స్ మీద ఉంటారు, వీళ్ళు కంటిన్యూస్ మెడికేషన్స్ మీద ఉంటారు, కాబట్టి వాళ్ళు బయటికి రావడం కొంచెం కష్టం. ఇంకా కొన్ని ఈ మధ్యన వింటున్నాం కొన్ని సెంటర్స్ లో, ఇప్పుడు ఏంటంటే చేసేటప్పుడు కూడా టెక్నిక్ కరెక్ట్ గా లేకపోతే చేయాల్సిన ఏరియాలో కాకుండా పొట్ట లోపలికి ప్రోబ్ వెళ్ళిపోవడము, లంగ్స్ లోపలికి వెళ్ళి గుచ్చేయడము, ఇలా అయినప్పుడు ఆన్ టేబుల్ డెత్స్ అవుతాయి. అప్పుడు బెంగళూరు లో ఒక అమ్మాయికి వినుంటారు ఒక 1-2 years బ్యాక్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలంటే నేను ఎప్పుడు చెప్పేది అదే, ఇవి ఈ సర్జరీస్ లో సర్జన్ ఇస్ ద కీ. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇవి ల్యూక్రేటివ్ సర్జరీస్, మనీ ల్యూక్రేటివ్ సర్జరీస్ కాబట్టి అందరూ ముందుకు వస్తారు, నేను చేస్తానని. మనం స్మార్ట్ గా పిక్ చేసుకోవాలి, అది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే లైపో అనేది ఒక సామాన్యుడి నుంచి డబ్బున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే
డెత్ రేట్ తక్కువగా ఉంటుంది, చాలా మిత్స్ అనమాట. మనం ఒక టెక్నాలజీకి మారాలంటే కూడా ఇప్పుడు మనం టీవీని అడాప్ట్ చేసుకోవడానికి భయపడ్డాం, అమ్మో అదేంటో అని చెప్పి. అక్కడ నుంచి ఒక మనిషి రూపురేఖలు మార్చే దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇంకా ఇవన్నీ తెలుసుకోకుండా అలాంటి అపోహల్లో ఉంటే బాగుండదు. ఇప్పుడు మనకి లైపో ఏమన్నా గుడ్ చేయగలిగితే దాన్ని వాడుకోండి. అవును, డెఫినెట్ గా వాడుకోగలిగి. ఇదండి లైపో చక్కగా చేయించుకోవచ్చు. కాకపోతే మీరు చూస్ చేసుకునే సర్జన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎవరితో కన్సల్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది మీ లైఫ్ కాబట్టి చూజీగా ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. నైస్.